మంచి భాష డీజీపీ గారు కాస్త చూడండి. వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పోలీసులు సాధారణంగా ఇటీవల కాలంలో ర్యాష్ డ్రైవింగ్ చేసేవాళ్ళని, అలాగే ఈ స్కిడ్డింగ్ చేసేవాళ్ళని, స్పీడింగ్ చేసేవాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు. నిజంగా చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు జరగకుండా వీళ్ళని పట్టుకోవడం అనేది ఒక రకంగా చాలా పెద్ద టాస్క్ అయిపోయింది తెలంగాణ పోలీసులకి. ఎందుకంటే వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మన మధ్యన చూసాం అత్తాపూర్ దగ్గర మొత్తం ఏదైతే పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే కింద రోడ్డు ఉంటుందో మొత్తం టోల్ చౌకీ నుంచి మొత్తం ఉన్నదంతా ఆరాంగర్ దాకా ఉన్న రోడ్ల మీద ఏ విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు, ఎలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేటువంటి. అలాగే ఇంకా కొన్ని స్పాట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫుడ్ సెంటర్ ఇనార్బిట్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఫుడ్ సెంటర్ హైటెక్ సిటీ దగ్గర, ఆ రోడ్డు మీద కూడా రాత్రి అయిందంటే ఈ టిఫిన్లు చేసేవాళ్ళు ఉంటే అవతల రోడ్డు మీద మొత్తం ఇలాంటి గోల జరుగుతూ ఉంటుంది. సో అక్కడ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. దాన్ని కూడా తగ్గించడానికి పోలీసులు చాలా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ చేసేటువంటి ప్రయత్నంలో కొంతమంది బైకర్లు, అంటే వాళ్ళు ప్రొఫెషనల్ బైకర్స్ ఉంటారు, వాళ్ళు అందరూ కరెక్ట్ అని నేను అన్ను, అందరూ తప్పని కూడా అన్ను నేను. కొంతమంది ఉంటారు, వాళ్ళని ఈ హ్యాండిల్ చేసేటువంటి క్రమంలో వాడేటువంటి భాష కానీ, ఆ హ్యాండిల్ చేసే క్రమం కానీ కాస్త పద్ధతిగా ఉండడం లేదు అన్నటువంటి కంప్లైంట్లు వస్తున్నాయి. అందరినీ ఒకలాగే ట్రీట్ చేసేటువంటి విధానంలో అందరినీ చట్టం ప్రకారం ఒకలాగే ట్రీట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ వాడేటువంటి భాష దగ్గరకు వచ్చేసరికి మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ కూడా అనేది కంప్లైంట్ చేస్తున్నారు. ఒకసారి వీడియో చూడండి. మీరు బండి తీసుకొని ఇట్లా ఆపితే ఎట్లా సార్? నిఖిల్ నిఖిల్ ఇచ్చేసాం నీ బండి, మాకేమో అవసరం లేదు. రాదు సార్, అది కూర్చోరు, ఇస్తాం 15 నిమిషాలు ఇస్తాం. కూర్చో ఇక్కడిది రాను. చూసారుగా, ఆ పోలీస్ అధికారి ఆ లాక్ తీస్తున్నాడు, అది రాదు అని చెప్తున్నాడు ఆ రైడర్. అది రాదు సార్, అలాగా ఎందుకు మీరు తీస్తున్నారు చెప్పండి, మీకు లైసెన్స్ కావాలా, నేనేం స్పీడింగ్ చేయట్లేదు, నేను మామూలుగానే వచ్చానని చెప్తున్నాడు. సరే, వాళ్ళకి అనుమానం ఉంది, కూర్చో అక్కడ కూర్చో, 10 నిమిషాలు కూర్చో, హెల్దీగా నా కంగారు ఎందుకు, మొత్తం డాక్యుమెంట్స్ తీయని అది అడుగుతున్నారు, ఫైన్, అది కూడా ఇబ్బందికరం ఏం లేదు. బట్ ఎప్పుడైతే ఆ లాక్ బలవంతంగా బయటికి లాగి తీశారో ఆ తర్వాత అక్కడికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టేటువంటి క్రమంలో మాట్లాడినటువంటి మాటలు అభ్యంతరకరం కాదా? బూతులు తిట్టొచ్చా? అలాగా బూతులు తిట్టొచ్చా? డీజీపీ గారు ఒకసారి ఈ భాషను చూడండి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేటువంటి పాయింట్లో ఇటువంటి భాష వస్తే మరి ఎలాగా? ఎందుకంటే పోలీసుల మీద కూడా కొంతమంది బయట పబ్లిక్ ఇలా మాట్లాడినప్పుడు కూడా ఖండిస్తున్నాం, మద్దతుగా ఉంటున్నాం పోలీస్ సోదరులకి. కానీ పోలీసులే ఇలా మాట్లాడితే ఎలాగా? అలాగే మొన్న మధ్యన ఇంకోటి కూడా వీడియో వైరల్ అయింది. ఈ జొమాటో డెలివరీస్ ఉంటాయి, ఫుడ్ డెలివరీస్ ఉంటాయి. రాత్రిపూట ఫుడ్ డెలివరీస్ ఇప్పటివరకే చెయ్యాలి, ఈ తర్వాత చెయ్యకూడదు అనేటువంటి ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా? అంటే 12 తర్వాత మొత్తం అన్నీ క్లోజ్ అయిపోవాలి అంటే, మరి 12 తర్వాత ఒకవేళ నాలాంటి వాడికి ఎవడికో ఆకలేసింది, ఆన్లైన్లో ఎక్కడ అవైలబుల్ ఉందని చెప్పి నేను ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను. తీసుకురావడానికి ఫుడ్ డెలివరీ బాయ్ వెళ్తాడు, అక్కడ నించుని ఉంటాడు. పోలీస్ కంటపడితే దేనికంటే, సార్ నాకు ఫలానా చోట నుంచి ఆర్డర్ వచ్చింది, ఫలానా కృష్ణమూర్తి గారు ఆర్డర్ పెట్టారు, తీసుకోవడానికి వచ్చాను. క్లోజ్ ఉందని నీకు తెలియదు అంటే, ఆన్లైన్లో బుక్ అయింది సార్, మా డ్యూటీ చేయాలి మేము అని చెప్తే దానికి కొట్టాడు ఆయన, డెలివరీ బాయ్ని కొట్టాడు. ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్ అనుకోవాలా? ఎందుకంటే ఇంకో పక్కన రోడ్డు మీద ఆకతాయిలు ఎవరైతే పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ తుక్కురాకు కొడుతున్నారు. నిజంగా చాలా మంచి పని. బట్ సామాన్యులు అనేవాళ్ళు ఉంటారు, అది కూడా కొంచెం చూసుకోవాలి కదా. అలాగే మాటలు మాట్లాడే దగ్గర కూడా కొంచెం చూసుకోవాలి కదా అని అంటున్నారు. చూడాలి ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్లో ఈ భాష కూడా కాస్త ఇదైతే బాగుంటుంది అనేది ఒక చిన్నపాటి సజెషన్ చాలామంది నుంచి వస్తుంది. మరి మార్చుకుంటారా ఏంటి అనేది లెట్స్ వెయిట్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.